మీ లోన్ రిజెక్ట్ అవుతుందా, మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తే ఇన్స్టెంట్గా రిజెక్ట్ అవుతుందా, అండ్ మీ దగ్గర ఆల్రెడీ ఒక క్రెడిట్ కార్డ్ ఉన్నా సరే ఇంకో క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తుంటే నాట్ ఎలిజిబుల్ అని వస్తుందా? దానికి మెయిన్ రీజన్ మాత్రం మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోవడం అనమాట. 750 కంటే బిలో ఉందనుకోండి, మీకు ఎటువంటి లోన్స్ కాదు కదా, క్రెడిట్ కార్డ్ మీ లిమిట్ కూడా తగ్గించేస్తుంటాయి అనమాట. ఈ వీడియోలో అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంది, అది మనకి ఎందుకు అవసరం, మెయిన్ క్రెడిట్ స్కోర్ని ఎలా ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అయితే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. ఫస్ట్ అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంది? క్రెడిట్ స్కోర్ అంటే మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ చూపించే నెంబర్ అనమాట. ఇది వచ్చరికి మన ఇండియాలో 300 నుంచి 900 మధ్యలో అయితే ఉంటుంది. మాక్సిమం అయితే మనకి ఎవరికైనా సరే క్రెడిట్ స్కోర్ స్టార్టింగ్ పాయింట్ వచ్చరికి మనకి 750 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 750 పైన ఉందనుకోండి, 750 to 800 మధ్యలో ఉందనుకోండి, మీ కొన్ని క్రెడిట్ స్కోర్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే గుడ్ అని చూపిస్తుంది, కొన్ని వచ్చరికి ఏంటంటే మనకు ఎక్సలెంట్ అని చూపిస్తాయి అనమాట. ఎక్కువ మన సిబిల్ పేరు ఉంటాం కాబట్టి మన సిబిల్ చూసుకున్నట్టు 750 to 800 మధ్యలో ఉందనుకోండి గుడ్ అని అయితే చూపిస్తుంది, 800 దాటింది అనుకోండి ఎక్సలెంట్ అని చూపిస్తుంది అనమాట. 750 to 650 మధ్యలో ఉందనుకోండి యావరేజ్ గా చూపిస్తుంది, 650 బిలో ఉందనుకోండి మీరు రిస్క్ లో ఉన్నట్టు అనమాట. దీన్ని మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, మీరు ఒకవేళ మీరు పేటిఎం యూస్ చేస్తున్నా సరే, ఫోన్ పే యూస్ చేస్తున్నా సరే, మీరు అమెజాన్ పే ఇలా మనకి అన్ని యాప్స్ అవైలబుల్ ఉందో అది కూడా మనకి ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఫోన్ పే కానీ పేటిఎం ఏదైనా సరే మీరు ఓపెన్ చేసి పైన సెర్చ్ బాక్స్ లో వచ్చరికి జస్ట్ క్రెడిట్ స్కోర్ అని కొట్టిరనుకోండి, మీకు ఫ్రీ క్రెడిట్ స్కోర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా క్రెడిట్ స్కోర్ అయితే చెక్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి మెయిన్ గా చూసుకున్నట్టయితే మీరు ఎక్కువ విని ఉంటే క్రెడిట్ కార్డ్ కంపెనీస్ వచ్చరికి ఏంటంటే మనకి సిబిల్ అండ్ ఎక్స్పీరియన్స్, ఈ రెండు కార్డ్స్ అయితే మీరు ఎక్కువ విని ఉంటారు కదా. అసలు మీరు క్రెడిట్ స్కోర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలో మనం అయితే క్లియర్గా అండ్ ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. బ్యాంక్స్ ఎలా డిసైడ్ అవుతాయంటే మీ క్రెడిట్ స్కోర్ని బట్టి మీకు లోన్ ఇవ్వాలా వద్దా, లోన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత పెట్టాలి, మీకు అసలు క్రెడిట్ కార్డ్ ఇవ్వాలా వద్దా అనేది అయితే మీ క్రెడిట్ స్కోర్ని బట్టి డిసైడ్ చేస్తాయి అనమాట. అసలు మనకి క్రెడిట్ స్కోర్ ఎందుకు పడిపోతుంది, మన క్రెడిట్ స్కోర్ పడిపోనికి అయితే మొత్తం 5 రీజన్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ 5 రీజన్స్ ఏందనేది కూడా మీకు నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాను అనమాట. అది ఒకసారి ఇక్కడ ఐ కార్డ్ అయితే కనిపిస్తుంటుంది, అక్కడ చూడొచ్చు. ఇక్కడైతే నేను జస్ట్ నార్మల్గా చెప్తాను అనమాట. మీ దగ్గర మీకు ఆల్రెడీ ఒక లోన్ ఉంది, ఆ లోన్ మీరు లేట్గా పేమెంట్ చేస్తున్నారు అనుకోండి, డ్యూ డేట్ కంటే కొంచెం లేట్గా పేమెంట్ చేసినా సరే, అండ్ మీరు ఒకవేళ ఒక మంత్ ఈఎంఐ కట్టకపోయినా సరే మీకు క్రెడిట్ స్కోర్ తగ్గడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దాంతో పాటుగా మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నారు అనుకోండి, క్రెడిట్ కార్డ్ మీరు ఫుల్గా యూస్ చేసినా సరే ఎవ్రీ మంత్ దానికి కూడా మీకు క్రెడిట్ స్కోర్ అయితే తగ్గిపోతుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర ఒకటే క్రెడిట్ కార్డ్ ఉంటుంది, అదే ఒకవేళ మీ దగ్గర చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో 30% పైన కనుక యూటిలైజ్ చేశారనుకోండి, అప్పుడు కూడా క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ థర్డ్ వచ్చరికి ఎక్కువ మీరు క్రెడిట్ కార్డ్స్ ని అప్లై చేసి ట్రై చేస్తూ ఉండడం, సో అలా అప్లై చేసినా సరే మీకు క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. మీరు ప్రతిసారి మినిమం డ్యూ మాత్రమే పే చేసుకొచ్చారు అనుకోండి మీ క్రెడిట్ కార్డ్లో, సో అప్పుడు కూడా మీ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ అందరికీ తెలియదు ఏంటంటే, మీ పాత క్రెడిట్ కార్డ్స్ ఏదైతే మీరు ఫస్ట్లో తీసుకున్న క్రెడిట్ కార్డ్ ఉంటుందో ఆ క్రెడిట్ కార్డ్ని కనుక మీరు క్లోజ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా మీ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మీ క్రెడిట్ స్కోర్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కౌంట్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ క్రెడిట్ ఏజ్ అనేది తగ్గిపోతుంది అనమాట. మీరు ఒక 5 years బ్యాక్ ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు, మళ్ళీ 2 years బ్యాక్ ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు అనుకోండి, ఈ మధ్యలో 3 years గ్యాప్ ని ఆ క్రెడిట్ కార్డే మీ స్కోర్ ని క్యారీ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో ఆ క్రెడిట్ కార్డ్ కనుక మీరు క్లోజ్ చేసేసుకున్నారు అనుకోండి, మీకు ఆ 3 years టైం పీరియడ్ అనేది మనకి క్రెడిట్ స్కోర్ లో కనిపించదు. సో అప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే మీ క్రెడిట్ ఏజ్ అనేది 2 years కి పడిపోతుంది. అప్పుడు మళ్ళీ మీకేమవుతుంది, మళ్ళీ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇలా తగ్గించుకోవద్దు అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే, అది ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనుకోండి, దీని మీద దాన్ని కంటిన్యూ చేసేయండి. ఒకవేళ అది కనుక మీకు ఫ్రీ క్రెడిట్ కార్డ్ కాదనుకోండి, మీ బ్యాంక్ వెళ్ళండి, బ్యాంక్ వెళ్ళి దీన్ని అప్గ్రేడ్ చేసేసుకోండి. ఫ్రీ క్రెడిట్ కార్డ్ కి మీరు బ్యాంక్ వెళ్ళినా సరిపోతుంది, లేదంటే మీరు ఆన్లైన్ లో ఫ్రీగా అప్గ్రేడ్ చేసేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ ఫ్రీ కార్డ్ కి. లేదు అని అంటే మీరు మీ బ్యాంక్ తో మాట్లాడుకొని ఈ క్రెడిట్ కార్డ్ ని మీరు ఫ్రీగా కూడా కన్వర్ట్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఎటువంటి యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండా. కానీ మీరైతే ఖచ్చితంగా మీ ఫస్ట్ తీసుకున్న కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ కార్డ్ అయితే మెయింటైన్ చేయండి. లేదు అది తీసేసారు అనుకోండి, మీ సిబిల్ స్కోర్ దగ్గరికి అయితే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చెప్పిన ఈ 5 మిస్టేక్స్ ఏంటంటే మనకి క్రెడిట్ స్కోర్ దగ్గరికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. అసలు ఇప్పుడు మనం క్రెడిట్ స్కోర్ తగ్గకుండా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే, టిప్ నెంబర్ 1, మీ ఈఎంఐస్ ని ఇన్ టైమ్ లో కట్టేసేయండి. ఏమంటారు, ఒకవేళ మంత్ లో మిస్ అవుతుంది మాకు అని అనుకుంటే మీరు ఆటో డెబిట్ అనేది ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఈఎంఐస్కి వచ్చేసరికి. ఏంటంటే అప్పుడు ఖచ్చితంగా ఆ టైంకి కట్ అయిపోతుంది, మీకు రిమైండర్ కూడా వస్తుంది అనమాట. ఈ టైం కట్ చేసుకుంటాం మీ ఈఎంఐ అనేసి అది ఆటోమేటిక్గా రిమైండర్ చూపిస్తుంది, ఆటోమేటిక్గా అది కట్ చేసేసుకుంటుంది అనమాట. దీంట్లో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, మీరు ఆటో డెబిట్ ఎనేబుల్ చేసి మీ అకౌంట్లో మనీ లేకపోతే మీకు ఫైన్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అది బ్యాంక్ టు బ్యాంక్ మనకి వేరీ అవుతూ ఉంటుంది. మీ ఈఎంఐ ఎంత ఉంది అండ్ మీకు ఎంత చార్జెస్ అనేది వేయాలనేది మీ బ్యాంక్ అయితే డిసైడ్ చేస్తుంది అనమాట. అది మనకి బ్యాంక్ టు బ్యాంక్ వేరీ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి అయితే మీరు ఆటో డెబిట్ ఎనేబుల్ చేసుకోవాలి లేదనేది డిసైడ్ చేసేసుకోండి. ఒకవేళ మీరు ఆటో డెబిట్ ఎనేబుల్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు బ్యాంక్ లో మనీ ఉంచుకోవడానికి ట్రై చేయండి. ముందు రోజు అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అదే రోజులో ఎప్పుడు కట్ చేసేది అయితే మనకు తెలియదు కాబట్టి ఆటో డెబిట్ అనేది ఎప్పుడైనా కట్ అవ్వచ్చు అదే రోజులో. సో ముందు రోజు అయితే మెయింటైన్ చేసి పెట్టుకోండి. మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మీ క్రెడిట్ కార్డ్ డ్యూ డేట్ ఉంటుంది కదా, మీకు బిల్ జనరేట్ అయ్యే కన్సల్ 15 to మనకి 18 days అయితే డ్యూ డేట్ అయితే ఇస్తారు కదా. సో ఈ 15 to 18 days లోపలనే మీరు క్రెడిట్ కార్డ్ బిల్ ని మొత్తం పేమెంట్ చేసానికి అయితే ట్రై చేయండి. మినిమం డ్యూ అయితే అసలుకి పేమెంట్ చేయకండి, ఎందుకంటే మీకు దాంట్లో 40% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. అండ్ మీరు ప్రతిసారి మినిమం డ్యూ కనుక పే చేసుకుంటే లేరనుకోండి, మీకు క్రెడిట్ స్కోర్ తగ్గే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. మీరు
మీరు కనుక ఒక్క ఈఎంఐ కట్టకపోయినా సరే ఒక మంత్ అండ్ క్రెడిట్ కార్డ్ బిల్ని ఒక్క రోజు కనుక మీరు లేట్ చేసినా సరే మీ గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా మీరు లేట్ చేశారనుకోండి ఈ సిబిల్ స్కోర్ అనేది మళ్ళీ రికవర్ చేసుకోనికి చాలా మంత్స్ అయితే టైం పడుతుంది అనమాట. టిప్ నెంబర్ 2, మీరు ఒకటే క్రెడిట్ కార్డ్ వాడుతుంటే మాత్రం దాంట్లో మొత్తం యూటిలైజ్ చేయకండి. మీరు 30% బిలో మాత్రమే యూటిలైజ్ చేయండి. ఒకవేళ కనుక మీ దగ్గర 3 to 4 కార్డ్స్ ఉన్నాయనుకోండి, 3 to 4 కార్డ్స్ మొత్తం కలిపినా సరే మీ 30% యూటిలైజేషన్ దాటకూడదు. ఇది మేము 30% ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుంటారు కదా యాప్స్లలో మీరు క్రెడిట్ రిపోర్ట్ అని క్లిక్ చేశారనుకోండి, అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట మీ క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ మొత్తానికి ఎంత ఉందని. అన్ని కార్డులు కలిపి ఓవరాల్గా 30 దాటకుండా అయితే మీరు చూసుకోండి. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. మీరు హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. టిప్ నెంబర్ 3, మీరు ప్రతిసారి మీ క్రెడిట్ కార్డులో మినిమం డ్యూ కనుక పే చేస్తున్నారు అనుకోండి, మీరు హై యూటిలైజేషన్ చేసి మినిమం డ్యూ కనుక కట్టుకుంటూ వెళ్ళారనుకోండి, అప్పుడు కూడా మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. మీరు ఖచ్చితంగా 30% బిలో మాత్రమే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ 30% యూజ్ చేసిన దాంట్లో కూడా మీరు మొత్తం టోటల్ పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. మినిమం డ్యూకి అయితే అస్సలకే వెళ్ళకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు దాంట్లో చాలా ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుంది అనమాట. అది మీకు వచ్చేసరికి 3 to 4% మీకు మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుంది అనమాట. దాని బదులు మీరు మొత్తం పేమెంట్ చేసేసుకొని మళ్ళీ యూటిలైజ్ చేసుకునే సరే సరిపోతుంది. దీనికంటే జస్ట్ మీకు అది 1.5% నుంచి 2% మాత్రమే పడుతుంది. ఇలా అనుకోండి మీకు 3 to 4% వరకు అయితే పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh తీసారనుకోండి, మీ క్రెడిట్ కార్డ్ లో 3 lakhs లిమిట్ ఉంది, మీరు 1 lakh తీసారా 30% కొంచెం పెరుగుతుంది, 30% పైకి వెళ్తుంది. కానీ మీరు 30% పెరిగింది కదా అని చెప్పేసి మినిమం డ్యూ కట్టుకుంటే వెళ్ళారనుకోండి, మీకు ఆ 1 lakh అలానే ఉంటుంది. మీరు కట్టే మినిమం డ్యూ ఉంటుంది చూసారా, అది మొత్తం మనకి ఇంట్రెస్ట్ లోనే వెళ్ళిపోతుంది అనమాట. సో అలా అయితే ఎప్పటికీ చేయకండి. ఖచ్చితంగా మీరు మీ పేమెంట్ ఉంటే మొత్తానికి కట్టేసానికి ట్రై చేయండి, లేదా దాన్ని మీరు ఈఎంఐ కన్వర్ట్ చేసేసుకోండి. లేదంటే మీ బ్యాంకే వెళ్ళారనుకోండి, మీరు పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. పర్సనల్ లోన్ వస్తుంది కదా, మీకు ఎంతైతే అప్రూవ్ అవుతుంది దాని నుంచి 1 lakh తీసేసుకొని ఈఎంఐ పర్సనల్ లోన్ పెట్టేసుకొని మీరు మొత్తానికి అయితే క్లియర్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం అనేది చాలా బాగుంటుంది. కానీ వన్స్ మీరు ఒకవేళ ఈఎంఐ ట్రాప్ లా కనుక చిక్కుకున్నారనుకోండి, అస్సలకే బయటకు వెళ్ళలేరు అనమాట. టిప్ నెంబర్ 4, మీరు చాలా క్రెడిట్ కార్డ్స్ ని అప్లై చేస్తున్నారు. ప్రతి మంత్ మీరు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అనేది మీరు కొత్త క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేస్తున్నారు అనుకోండి, అది కూడా మీకు ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. మీకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే తీసుకోవడం. ఒకవేళ ఒక కార్డ్ కనుక మీకు రిజెక్ట్ అయింది అనుకోండి, మీరు 30 to 45 days అయితే మీరు వెయిట్ చేయండి. దాని తర్వాత మాత్రమే ఇంకొకసారి అయితే అప్లై చేసి ట్రై చేయండి. అంతేగాని మీరు కంటిన్యూస్ గా ఒక క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అయిందని చెప్పేసి ఇంకో క్రెడిట్ కార్డ్, మళ్ళీ అది రిజెక్ట్ అయిందని చెప్పి ఇంకో క్రెడిట్ కార్డ్ ఇట్లా అప్లై చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అనమాట. టిప్ నెంబర్ 5, క్రెడిట్ మిక్స్ ని మెయింటైన్ చేయండి. క్రెడిట్ మిక్స్ అని అంటే మనకి క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి ఏంటంటే మనకి అన్సెక్యూర్డ్ లోన్, పర్సనల్ లోన్ అండ్ హోమ్ లోన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది సెక్యూర్డ్ లోన్ అనమాట. ఈ రెండింటిని అయితే మెయింటైన్ చేసానికి ట్రై చేయండి. ఓన్లీ క్రెడిట్ కార్డ్ వాడినా సరే మీకు డేంజరే, అండ్ ఓన్లీ పర్సనల్ లోన్ వాడినా సరే మీకు డేంజర్ అనమాట. ఎందుకంటే మనకి అది క్రెడిట్ రేషియో అనేది ప్రాపర్ గా అయితే ఉండదు. సో అప్పుడు ఏంటంటే మీకు క్రెడిట్ స్కోర్ పడిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు యూటిలైజేషన్ ఎక్కువ అనుకోండి, లైక్ మీరు ఎక్కువ యూస్ ఖర్చు చేయాలనుకుంటున్నారు, లేదంటే మీకు ఏదైనా అవసరం ఉంది అని అంటే మీరు ఆఫర్లలో పర్సనల్ లోన్స్ అయితే చాలా తక్కువ కూడా వస్తుంటే ఒక్కోసారి ఏంటంటే మనకి హై ఇంట్రెస్ట్ రేట్కి వస్తుంటుంది. మీరు ఒక క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకున్నారు, ఒక 1 lakh యూజ్ చేశారు, యూజ్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఈఎంఐ కన్వర్ట్ చేసుకుని దాంట్లో 4% కట్టడం కంటే మీరు 4% అంటే మనకి ఎంత అరౌండ్ 48% మనకి ఇయర్లీ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. 3% వేసుకున్నా సరే 36% ఇంట్రెస్ట్ అయితే పడుతుంది మనకి ఇయర్లీ చూసుకున్నట్టయితే. అలా కాకుండా ఒకవేళ మీరు పర్సనల్ లోన్కి వెళ్ళారనుకోండి, మీకు 10 to 16% పర్ యానం అయితే మీకు పర్సనల్ లోన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా క్రెడిట్ కార్డ్ యూస్ చేసి కట్టుకోవడం కంటే పర్సనల్ లోన్ తీసుకొని కట్టుకోవడం అయితే చాలా బెటర్ అవుతుంది. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ ఎక్కువ యూజ్ చేస్తుంటే మాత్రమే. అలా అని చెప్పి మిమ్మల్ని లోన్ తీసుకోమని అనట్లేను, అలా అని చెప్పి మిమ్మల్ని ఏం క్రెడిట్ కార్డ్ యూజ్ చేయకండి అని చెప్పట్లేదు అనమాట. సో అది మీ చాయిస్. నేను చెప్తున్నా జస్ట్ మీరు క్రెడిట్ కార్డ్ మిక్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, పర్సనల్ లోన్ ఉన్న కొంచెం బెటర్ అవుతుంది, అండ్ క్రెడిట్ కార్డ్ కూడా మీకు 30% బిలో కనుక యూజ్ చేశారనుకోండి, మీ క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది తప్పితే ఎక్కడ తగ్గదు. అండ్ అలా అని చెప్పి పర్సనల్ లోన్ తీసుకోమని అని చెప్పేసి మీరు ఈఎంఐ అయితే మర్చిపోకండి. ప్రతిసారి ఈఎంఐ అయితే ఆన్ టైంలో కట్టేసుకోండి. మీ సిబిల్ స్కోర్కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నిటిని యూజ్ చేసుకొని కనుక సేమ్ టు సేమ్ మీరు ప్రాపర్గా ఫాలో అయ్యారనుకోండి, మీ క్రెడిట్ స్కోర్ అనేది ఖచ్చితంగా అయితే ఇంప్రూవ్ అవుతుంది. క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి టైం ఎంత పడుతుంది మీ అందరిలో వచ్చే డౌట్ అయితే. క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి మీకు చాలా మంది ఏం చేస్తారంటే యూట్యూబ్ థంబ్నెయిల్స్ లలో 1 month ఇంక్రీజ్ చేస్తాం, 10 days లో ఇంక్రీజ్ చేస్తాం, 15 days లో ఇంక్రీజ్ చేస్తాం అంటారు. కానీ అది అస్సలకి అవ్వదు ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీరు 650 బిలో ఉన్నారనుకోండి, మీరు ఖచ్చితంగా 6 months నుంచి 9 months వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ప్రాపర్ గా ఇన్ టైమ్ లో లోన్ రీపేమెంట్ చేయడం, క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ మీరు 30% బిలోలో యూస్ చేయడం, మీరు ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ని అప్లై చేయకపోవడం, ఓల్డ్ క్రెడిట్ కార్డ్ ని క్లోజ్ చేయకపోవడం, అన్నింటిని కనుక క్లియర్ గా యూస్ చేశారనుకోండి, ప్రాపర్ గా యూస్ చేశారనుకోండి, మీకు ఖచ్చితంగా 3 to 6 months లో మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. లేదు మీరు మళ్ళీ హై యూటిలైజేషన్ కనుక చేశారనుకోండి, మీకు అసలుకి ఎప్పటికీ మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. ఇదైతే ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ లో చూస్తున్నాను నేను, చాలా మంది ఏం చేస్తారంటే మీకు 1 month లో మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేస్తాం, 750+ వచ్చేస్తుంది, 800+ వచ్చేస్తుంది అని చెప్పి అయితే థంబ్నెయిల్స్ కనిపిస్తున్నాయి. కానీ అది ఎప్పటికీ అవ్వదు. ఎందుకనంటే మన బ్యాంక్స్ వచ్చేసరికి మన క్రెడిట్ స్కోర్ ని ఎవ్రీ 15 days కి మాత్రమే క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కి పంపిస్తాయి. సో అలా చూసుకున్నా సరే మీ రిపోర్ట్ అనేది అప్పటికే మారదు కదా ఫ్రెండ్స్. మీకు 15 days నుంచి 30 days అయితే మారదు కదా రిపోర్ట్ అనేది. మీకు యూటిలైజ్ చేసే కొద్ది
కొద్దీ మారుతుంటుంది. మీరు ఫస్ట్ ఒకటేసారి 30% బిలో వాడినా సరే, ఒక మంత్ మొత్తం 30% బిలో వాడినా సరే మీ క్రెడిట్ స్కోర్ అనేది ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. మహా అంటే కొంచెం పెరుగుతుందేమో, అంతేగాని మీ 650 నుంచి డైరెక్ట్ మీకు 750, 800 అయితే వెళ్ళిపోదు. 650 నుంచి 670, 675, 680 ఇలా వస్తుందేమో, అంతే తప్పితే గ్రాడ్యువల్ గా అయితే మొత్తం డైరెక్ట్ 800 ప్లస్ కి అయితే వెళ్ళిపోదు అనమాట. నేను చెప్పిన ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి, ఖచ్చితంగా అయితే మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నేను చెప్పిన ఈ టిప్స్ అనేది కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మీ క్రెడిట్ స్కోర్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వదు అనేది అసలు పెద్ద ప్రాబ్లమే కాదు. అసలు మీరు దాని గురించి అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, కానీ ఒకటే మంత్ లా 2 మంత్స్ అయితే అస్సలకే అవ్వదు ఫ్రెండ్. మీరు 650 బిలో ఉంటే మాత్రం మీరు 750 ఉన్నారు అనుకోండి, ఈజీగా మీకు 1-2 మంత్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 800 ప్లస్ కి వెళ్ళిపోతుంది. మీరు ఒకవేళ 650 బిలో ఉన్నారనుకోండి, మీకు డైరెక్ట్ గా 6 to 8 మంత్స్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అందరికి నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీరు మిస్ అవుతుంది కూడా మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో అయితే షేర్ చేయండి. ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.